పరాసులోనే ఒకసారి మీ ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారో వచ్చి చూడండి. ట్యాక్సులు, రకరకాల ట్యాక్సులు ఉన్నాయి. సేల్స్ ట్యాక్స్, ఇన్కమ్ ట్యాక్స్, సర్వీస్ ట్యాక్స్ అన్ని తీసి అన్ని కలిపి GST ట్యాక్స్ అని ఒకటి వేస్తే పలాసులో అల్లుడి గారి ట్యాక్స్ ఒకటి ఉంది. ముఖ్యమంత్రి గారు చెప్పండి, ఎన్ని ట్యాక్సులని పలాస ప్రజలకు అడుగుతారు? ఎన్ని ట్యాక్సులు? GST ట్యాక్సే కట్టాలా, అల్లుడి గారి ఒకసారి మీరు నిర్ణయించుకోండి. అసలే మీరు చేసిన ప్రాజెక్టుల వల్ల నీళ్లు లేవు, సరైన విద్య లేదు, ప్రైమరీ హెల్త్ కేంద్రం లేదు, ఉద్యోగ అవకాశాలు లేవు, మేము వలసలు పోతున్నాం. ఇన్ని కష్టాల మధ్యలో మీరు అల్లుడి గారి ట్యాక్స్ కూడా విధిస్తే మేము ఎలాగండి బతికేది? మేము అందరం ఎలా బతకాలి? ఏం తమ్ముళ్ళు, అల్లుడి గారి ట్యాక్స్ మీరు కడుతున్నారా లేదా? ముఖ్యమంత్రి గారికి ఒకటే చెప్తున్నాం, మీరు మాట్లాడితే పవన్ కళ్యాణ్ గాని, జనసేన పార్టీ గాని, భారతీయ జనతా పార్టీ నేతృత్వం నడుస్తుందంటారు. అసలు అమిత్ షాకి ఎదురు మంత్రి గారు పలాసలో ఒక అసోసియేషన్ అయిన కాటమ్మ తల్లి క్యాజు వర్తక సంఘం అనే సమావేశానికి ముఖ్య అతిథిగా వెళ్ళండి. వెళ్తూ ఆయన ఆ రోజు ఆయన మాటల్లో పివి సతీష్ గతంలో ఎలా ఉంటాడో చూసారా, ఇప్పుడు దగదగలు ఆడిపోతున్నాడు అనేసి ఒక మాట. ఆయన సరదాగా అనుకున్నాను వాస్తవం. ఆ తర్వాత నేను బయటకు వెళ్ళిన తర్వాత ఈవినింగ్ ఒక ఫ్రెండ్ కలిసాడు. ఏంటంటే నువ్వు దగదగా మెరిసిపోతావు, గతంలో కూడా నువ్వు ఐడియా ఉండేవాడు కదా. నేను చెప్పాను 2019 ఫిబ్రవరి వరకు నేను దగదగా మెరిసేవాడిని. 2019 ఫిబ్రవరిలో పలాస జూనియర్ కాలేజ్ గ్రౌండ్లో ఒక TV9 ఒక సమావేశం ఏర్పాటు చేశాను. ఏంటంటే పలాస నియోజకవర్గ సమస్యలపై మాట్లాడిన రోజు నేను పలాస నియోజకవర్గంలో ఒక ఓటర్గా అంతకుముందు నాకున్న ఆలోచన మేరకు పలాస కాన్స్టిట్యున్సీలో జరిగిన అభివృద్ధి ఏంటి మాట్లాడుతూ ఇండస్ట్రీస్ కోసం మీరు కానీ మీ ప్రభుత్వం కానీ ఏం చేశారు పలాసకి అనే విషయంలో మాట్లాడడం జరిగి సాయంత్రం 7 అయింది. ఈవినింగ్ 9 తర్వాత నా ఫేస్బుక్ ఆన్ చేస్తే నన్ను వ్యక్తిగతంగా క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తూ, వ్యక్తిగతంగా దూషిస్తూ చాలా పోస్టులు వేశాను తెలుగుదేశం సోషల్ మీడియా. అదే రోజు ఈరోజు అక్కడ నిన్న ఎవరైతే తెలుగుదేశం మా కుటుంబ సభ్యులు ఎందుకు అంటున్నారంటే అందరూ మా సొంత మనుషులే, వాళ్ళ పార్టీలు ఉన్నారు, మేము పార్టీలు. వాళ్ళు ఫోన్ చేస్తూ ఏంటిది ఇలా నేను మాట్లాడినందుకు సోషల్ మీడియాలో అన్ని కామెంట్స్ చేస్తున్నారు. ఆయన చెప్పిన మాట ఏంటంటే బీసీ సంగతి మీకు తెలియదు, ఒకసారి కనుక ఆయనకి ఒక టార్గెట్ చేస్తే పరిస్థితులు ఏమైనా ఉంటాయి, నాకు నేనేమి చేయలేను అనేసి ఒక మిత్రుడు ఇలానే ఉంటుంది పరిస్థితి అనేసి ఆ రోజు నేను నిర్ణయం తీసుకుంటున్నాను. ఏదో ఒక పార్టీ వాళ్ళకి ఆపోజిట్ ఉన్న పార్టీలోకి వెళ్ళి వాళ్ళు నాకు చేసిన ఇబ్బంది కానీ, అంటే నాలాంటి వాడికి ఒక ఇబ్బంది చేశారంటే పలాస కాన్స్టిట్యున్సీలో ఎవరైనా గొంతు చెప్తే ఏంటి ఇబ్బంది చేస్తారనే విషయాన్ని నేను అప్పుడు తెలుసుకోవచ్చు. ఆ రోజు నుంచి నేను నాకు అవకాశం ఉన్నంత ప్రతి వాడిని కలిసి మాట్లాడి వీళ్ళు చేసిన విషయాలు ఇవి, వీళ్ళు గతంలో చేసిన అభివృద్ధి ఇవి, ఈ విధంగా వాళ్ళు అభివృద్ధి చేయకుండా మాటలు చెప్పుకొని తిరుగుతున్నారు, ఏమంటే వ్యక్తిగతంగా క్యారెక్టర్ అసాసినేట్ చేస్తూ టార్గెట్ చేస్తున్నారు అనేసి అందరికీ చెప్పడం జరిగింది. ఆ చెప్పడంలో భాగంగా నేను ఏప్రిల్లో జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో చాలా ఎండగా ఉండే టైంలో నేను పార్టీలో కలిసాను. ఆ తిరిగి అప్పటికే నేను బాగా నల్లగైపోయి అప్పుడే నాకు మంచి అప్పలరాజు పరిస్థితి పిలిచి మాట్లాడితే వాళ్ళకి ఏ ఇబ్బంది లేకుండా వాళ్ళ వాలంటరీగా వాళ్ళు సరదాగా సంతోషంగా మేము మీ పార్టీలో జాయిన్ అవుతామంటే పండుగలు ఏంటి జరిగిన తర్వాత అదే రోజు సాయంత్రం ఒక వ్యక్తి, ఆ పార్టీకి చెందిన వ్యక్తి ఈ జాయిన్ అయిన వాళ్ళకి ఫోన్ చేసి ఏంట్రా జాయిన్ అయిపోయారట ఏంటి అనేది అనేసి మాట్లాడారు. ఆ మాటల్లోనే ఒక బెదిరింపు. ఆటోమేటిక్గా ఎవరైనా వ్యాపారస్తులు ఏమంటారు, ఆ ఫోన్లో మాట్లాడేటప్పుడు లేదురా అదిరా ఇది అంటారు. దాన్ని సోషల్ మీడియాలో పెట్టి వక్రీకరించి భయపెట్టింది ఎవరు? వాళ్ళు వాలంటరీగా వచ్చి కండువలు వేసాం మేము, భయపెట్టింది మీరు. సరే అది అయిపోయింది. నిన్న క్యాజు అసోసియేషన్ ట్రెజరర్ గారు ఆ రోజు మీటింగ్లో మాట్లాడిన మాటలు ప్రజలకు తెలియజేయాల ఉద్దేశంతో మా సోషల్ మీడియా వింగ్లో పెడితే ఆయన టార్గెట్ చేసి మాట్లాడడం మొదలుపెట్టారు. అంటే అధికారంలో రారు, వస్తారో డౌట్ అయినా మీకే ఆల్రెడీ వ్యాపారస్తులు బెదిరించిన సంస్కృతి స్టార్ట్ చేసింది మీరు. ఈరోజు మేము చెప్తా ఉన్నాం, ఎవరైనా సరే
వైసీపీ కండువా కప్పుకున్న ఆ రోజు ఉన్న అందరూ వాలంటీర్లు వచ్చిన వాళ్ళు, మీరు ఇక్కడున్న ప్రెస్ మీడియా వాళ్ళు అందరూ వెళ్ళి ఎవరినో ఒకరు అడగండి, అడిగితే చెప్తారు. అంతెందుకు, ఈరోజు నిన్నను మీ పార్టీ సభ్యులు అక్కడ కూర్చున్న వాళ్ళు అందరికీ ఒక ఓటు ఇవ్వండి. ఒకటి ఎమ్మెల్యే ఓటు, ఒకటి ఎంపీ ఓటు, మీ అక్కడ 6గురికి ఇవ్వండి. ఖచ్చితంగా ఎంపీ ఓటు రామ్మోహన్ రెడ్డికి వేస్తారు, ఎమ్మెల్యే ఓటు మీకు పడదు. ప్రజల దాకా ఎందుకు, వ్యాపారస్తుల దాకా ఎందుకు, అక్కడ ఉన్న 6గురి చేత ఇండివిజువల్ ఓటు వేయించారు సీక్రెట్గా. మీకు ఒకటి పడితే అది కష్టం. మీరు మాతో ఎన్నో సందర్భాల్లో మాట్లాడిన మాటలు ఏంటి, వాళ్ళతో మాకు వెళ్ళదా? ఓన్లీ ఎర్రనాయుడు, అచ్చెన్నాయుడు, రామ్మోహన్ నాయుడు కుటుంబంతో ఉన్న సంబంధ బాంధవ్యాల వల్లే వీళ్ళతో మేము తిరుగుతున్నాం, కానీ లేకపోతే వీళ్ళతో మేము ఎందుకు తిరుగుతామన్న సందర్భాలు మా దగ్గర వాళ్ళే చెప్పారు. ఆ రోజు నిన్న ప్రెస్ మీట్లో కూర్చున్న వాళ్ళకి ఇండివిజువల్గా మంత్రి గారు చేసిన హెల్ప్లు మీకు చెప్పాలి. ఒక స్కూల్కి ఆనుకొని ఒక పెట్రోల్ బంక్ మీ టైంలో అనుమతి ఇచ్చారు. మా వ్యాపారస్తులు అనుమతి ఏదో కింద మరి పెట్టి తెచ్చుకున్నాం. దాన్ని ఆపించడానికి మీరే ప్రయత్నించారు కదా. మళ్ళీ ఇప్పుడు కూడా రకరకాల మాధ్యమాల ద్వారా ప్రయత్నించి మా మీద పెట్టాలని ప్రయత్నిస్తారు. మంత్రి గారు వ్యాపారస్తులకు ఇబ్బంది పెట్టకూడదు, మన పార్టీ కాకపోయినా సరే పర్లేదు అనేసి ఈ రోజుకి దాని మీద